నమస్తే. గత 3, 4 రోజులుగా రాష్ట్ర రాజకీయాలలో ఒక రకమైనటువంటి ఆశ్చర్యకరమైన మరియు తెలంగాణ రాష్ట్ర ప్రజలని, ముఖ్యంగా బీజేపీ పార్టీ అభిమానుల్ని ఒక గందరగోళానికి గురి చేస్తున్నటువంటి సంఘటన జరుగుతుంది. మనందరికీ తెలుసు 2021లో సుదీర్ఘమైన రాజకీయ చరిత్ర కలిగినటువంటి ఈటెల రాజేందర్ గారు అంటే తెలంగాణ ఉద్యమంలో తెలంగాణ ఉద్యమానికి రాజకీయ నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ తర్వాత టీఆర్ఎస్ పార్టీలో, ఇప్పుడు అది బీఆర్ఎస్ పార్టీ అంటున్నారు. టీఆర్ఎస్ పార్టీలో ఆ పార్టీ నాయకుడైనటువంటి కేసీఆర్ గారి తర్వాత మరొక నాయకుడు ఎవరైనా ఉన్నారా అని ప్రజలు ఆలోచించినప్పుడు రాజకీయ రంగంలో కూడా ఒక యునానిమస్‌గా ఈటెల రాజేందర్ గారి పేరు వినబడుతుండేది. అంటే ఒక రకంగా తెలంగాణ రాజకీయ ఉద్యమాలకు, తెలంగాణ ఏర్పడ్డ తర్వాత తెలంగాణ వర్తమాన రాజకీయాలలో ఒక ఎంతో కొంత స్థాయిలో పేరెన్నిక కలిగిన నాయకుడు ఈటెల రాజేందర్ గారు. సరే 10 సంవత్సరాల కాలంలో అంతర్గతంగా ఏం జరిగిందో మనకు తెలీదు గానీ, రెండో దఫా అధికారంలోకొచ్చిన తర్వాత మెల్లమెల్లగా కేసీఆర్ గారు ఈటెల రాజేందర్ గారిని పార్టీ రాజకీయ కార్యక్రమాలకు దూరంగా పెట్టడం, ప్రజల నుంచి వస్తున్న ఒత్తిడిని తట్టుకోలేక అనివార్యంగా రెండోసారి మంత్రివర్గంలో తీసుకున్నప్పటికీ, మొత్తంగా ఈటెల రాజేందర్ గారి మీద అనేక అవినీతి ఆరోపణలను అంటగట్టి, వారిని పార్టీ నుంచి బయటికి పంపించినారు. పార్టీ నుంచి బయటకొచ్చిన తర్వాత రాజేందర్ గారి మీద తెలంగాణలో ముఖ్యంగా అణగారిన సామాజిక వర్గాల నుంచి ఒక పెద్ద హోప్ ఉండే. వారు ప్రత్యక్షంగానే ఒక తనదైన రాజకీయ పార్టీ నిర్మాణం చేసి, తెలంగాణ ఉద్యమం అంటే కేవలం జాగ్రఫికల్ తెలంగాణ కాదు, సామాజిక తెలంగాణ కోసం పరితపించినటువంటి దళితులు, ఆదివాసులు, బహుజనులకు అండగా నిలబడతారని మాలో మాలాంటి వాళ్ళం కూడా ఆశపడ్డాం. సరే అనూహ్యంగా రాజకీయాల మీద వారికున్నటువంటి పట్టురీత్యా కావచ్చు, రాజకీయాలు ప్రజలు ఆశించినంత సులువుగా, అంత గొప్పగా లేవు అని ఒక ప్రాక్టికల్ పొలిటీషియన్‌గా మరి వారు ఆలోచించినారేమో గానీ, చాలా ఆలోచనల తర్వాత కాంగ్రెస్‌లో జాయిన్ అయితారు, పార్టీ పెడతారు. రకరకాల చర్చలు జరిగినాయి. చివరికి బీజేపీ పార్టీలో 2021లో చేరినారు. బీజేపీ పార్టీలో 2021లో వారు జాయిన్ అయ్యేటప్పటికి రాష్ట్ర అధ్యక్షుడిగా బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా బండి సంజయ్ గారున్నారు. వారు 2020 నుంచి 2023 వరకు 3 సంవత్సరాలు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నారు. రాజేందర్ గారు ఎప్పుడైతే బీజేపీ పార్టీలో చేరినారో, చేరడానికంటే ముందు కూడా అంటే రాజకీయ విశ్లేషకులు లేదా రాజేంద్ర అభిమానులు చెప్తున్నటువంటి మాటలేంటంటే, ఎప్పుడైతే రాజేందర్ గారు బీజేపీ పార్టీలో చేరాలని ఆలోచన చేస్తున్నారో, ఇటు రాష్ట్ర స్థాయిలో నాయకులతోని, బీజేపీ పార్టీని ఐడియాలజికల్‌గా గైడ్ చేసేటువంటి ఆర్ఎస్ఎస్ ప్రముఖులతోని, జాతీయ స్థాయిలో కూడా జాతీయ స్థాయి నాయకులతోని మాట్లాడుకొని పార్టీలో జాయిన్ అయితారు అనే ఆలోచన వచ్చినప్పటి నుంచి, ఆ ఆచరణ ప్రారంభమైనప్పటి నుంచి కూడా అంతర్గతంగా, నర్మగర్భంగా రాజేందర్ గారిని బీజేపీ పార్టీలోకి రాకుండా ఆపడానికి బండి సంజయ్ గారు సర్వవిధాల ప్రయత్నం చేశారని, అది ఆచరణలో సాధ్యం కాలేదు. రాజేంద్ర గారు 2021లో పార్టీలో చేరినారు. చేరడంతోనే హుజురాబాద్‌కు అంటే టీఆర్ఎస్ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసినారు. అట్లాగే అప్పుడు వారు ఎమ్మెల్యేగా ఉంటే, మంత్రిగా ఉంటే వారికి రాజీనామా చేసి బై ఎలక్షన్‌లు జరిగిన బై ఎలక్షన్‌లో బీజేపీ పార్టీ అభ్యర్థిగా హుజురాబాద్ నుంచి పోటీ చేసినారు. బహుశా టీఆర్ఎస్ రాజకీయ చరిత్రలో అంటే రాజకీయ పార్టీగా ఎవాల్వ్ అయిన 2001 నుంచి 2014 వరకు, మొన్నటి 2020 వరకు ఈ మధ్య జరిగిన అనేక ఎన్నికలలో నాయకత్వం వహించినటువంటి కేసీఆర్ గారు బహుశా హుజురాబాద్ ఉప ఎన్నికల మీద పెట్టినంత శ్రద్ధ, కాన్సంట్రేషను, డబ్బు పంపిణీ, వాడని ప్రయోగించని ప్రయోగం లేదు కేసీఆర్ గారు. రాజేంద్ర గారిని ఓడగొట్టాలని. అయినప్పటికీ ప్రజలందరూ కేసీఆర్ చేత అవమానమించబడ్డాడని, కేసీఆర్ బలవంతంగా, అన్యాయంగా రాజేంద్ర గారిని బయటికి పంపించారని, ఒక రాజకీయ సానుభూతిని కూడగట్టుకున్నటువంటి రాజేంద్ర గారు చాలా గొప్ప మెజారిటీ 25,000 మెజారిటీతోని ఆ ఎన్నికల్లో గెలవడం జరిగింది. అయితే
జైనైతడు అన్నప్పటి నుంచి ప్రారంభమైనటువంటి అంతర్గత పోరు రాజేందర్ గారికి మరియు ఈటల రాజేందర్ గారికి మరియు బండి సంజయ్ గారికి ఎందుకో వారికి సరిగా పొసగలే. బహుశా అప్పటికే బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులుగా ఉండి, సరే రాజకీయ జీవితాలను కంపేర్ చేసి చూసినప్పుడు రాజేందర్ గారిదే చాలా సుదీర్ఘమైన రాజకీయ జీవితం కూడా. అంటే 2001లో టీఆర్ఎస్ పార్టీ పెట్టిన తర్వాత 2003లో అనుకుంటా బహుశా వారు పార్టీలో జాయిన్ అయింది. అప్పటినుంచి 2014 వరకు ఉద్యమం జరుగుతున్నప్పుడు కూడా టీఆర్ఎస్ పార్టీ నుంచి 7 సార్లు ఇప్పటి వరకు ఎమ్మెల్యేగా గెలిచినారు. 2 సార్లు ఎంపీగా గెలిచినారు. కేసీఆర్ గారు ముఖ్యమంత్రి తర్వాత అంత ప్రాధాన్యత కలిగిన పోర్ట్‌ఫోలియో ఆర్థిక శాఖ మంత్రిగా వ్యవహరించినారు. తర్వాత పార్టీ ప్రతిపక్షంగా ఉన్నప్పుడు 2 టైమ్స్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ప్రధాన పార్టీ ఫ్లోర్ లీడర్‌గా పనిచేసినాడు. ఆ రకంగా చూసుకుంటే దాదాపు ఒక 25 సంవత్సరాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్నటువంటి ప్రొఫైలు రాజేందర్ గారిది. బీజేపీ పార్టీలో ఒక సభ్యుడిగా సాధారణ కార్యకర్తగా అఫ్‌కోర్స్ విద్యార్థిగా ఉన్నప్పుడు ఏబీవీపీలో పనిచేసి తర్వాత బీజేపీ పార్టీలో ఉండి కార్పొరేటర్‌గా ఎన్నిక కావడంతో రాజకీయ ప్రస్థానం ప్రారంభించి అతి తక్కువ కాలంలోనే పార్టీకి అధ్యక్షుడిగా ఎన్నుకోబడి ఆ 3 సంవత్సరాల కాలంలో ఎవరికి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా బీజేపీ పార్టీని గ్రామాలకు పరిచయం చేసినటువంటి చరిత్ర మాత్రం బండి సంజయ్ గారిదే. బండి సంజయ్ గారు ప్రెసిడెంట్‌గా ఉన్నప్పుడు గతంలో బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు చేయలేని అనేక వినూత్నమైనటువంటి కార్యాచరణ రూపొందించి బీజేపీ పార్టీ అంటే బ్రాహ్మణుల పార్టీ అని, అగ్రకులాల పార్టీ అని, అర్బన్ పార్టీ అని, లేదంటే యాంటీ దళితు, వీకర్ సెక్షన్ పార్టీ అని ఈ ఈ యొక్క అభిప్రాయాలు ఇప్పటికి బలంగా ఉన్నాయి. ఇందులో కొంత వాస్తవం కూడా ఉన్నప్పటికీ, ఈ బీజేపీ పార్టీ మీద అశేష ప్రజలకున్నటువంటి అనుమానాలను, లేదంటే ఈ అపోహలను నివృత్తి చేయడం కోసం కావచ్చు, లేదా రాష్ట్రంలో బీజేపీ పార్టీని టీఆర్ఎస్‌కు ఒక ఆల్టర్‌నేటివ్ పార్టీగా నిలబెట్టడం కోసం కావచ్చు, లేదా తనకచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని భవిష్యత్తు రాజకీయ జీవితానికి పునాదులు వేసుకోవడం కోసం కావచ్చు, 3 సంవత్సరాలు నిరంతరం కాలుకి బలపం కట్టుకొని బీజేపీ పార్టీ యొక్క ఔన్నత్యాన్ని నెలకొల్పడానికి రాష్ట్రంలో చాలా గణనీయమైన కృషి చేసినాడు. ప్రధానంగా వారి ఆధ్వర్యంలో, సంజయ్ గారి ఆధ్వర్యంలో బీజేపీ పార్టీ ఎప్పుడు నిరంతరం ప్రజలలో ఉండేది. పాదయాత్రలలో ఉండేవాడు. యాత్రలు చేసేవాడు. తెలంగాణ పోరు యాత్ర అని చేసినారు. తర్వాత ఆ మధ్య కాలంలో 10 సంవత్సరాల అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీ ఉద్యోగాలు వేయట్లేదు, నిరుద్యోగులు ఆత్మహత్య చేసుకుంటున్నప్పుడు నిరుద్యోగులకు భరోసా యాత్ర అని చెప్పేసి దాదాపు అన్ని 10 జిల్లాలను కవర్ చేస్తూ కూడా నిరంతరము యువతతోని నిరంతరము పార్టీ కార్యకర్తల్లో ఉత్సాహాన్ని నింపి పార్టీ యొక్క గ్రాఫ్‌ను పెంచినారు. వారు అధ్యక్షులైన తర్వాతనే అటు సరే హుజురాబాద్ బై ఎలక్షన్‌లలో రాజేంద్ర గారికి వారు సహకరించలేదు అనేటువంటి అపవాదం కూడా వారి మీద ఉంది. ఒక పార్టీ అధ్యక్షుడిగా కేవలం ముక్కుబడిగా మాత్రమే అప్పుడు ఎలక్షన్‌లలో అక్కడక్కడ పాల్గొన్నారు తప్ప, ఆయన మనసా వాచా కర్మన ఒక పూర్తి స్థాయి బాధ్యత తీసుకొని పనిచేయలేదని చెప్పేసి విమర్శ పార్టీలో అంతర్గతంగా ఉంది. బయట కూడా రాజేంద్ర గారి అభిమానులు దాన్ని ఇప్పటికి చెప్తుంటారు. సరే అదొక్కటి వదిలేస్తే ఇక్కడ హైదరాబాదు జీహెచ్ఎంసీ ఎన్నికలు కావచ్చు, ఆ తర్వాత వచ్చినటువంటి అనేక ఉప ఎన్నికలు కావచ్చు, అటు మునుగోడు ఎన్నిక కావచ్చు, అట్లాగే రఘునందన్ రావు గారి ఎన్నిక, దుబ్బాక ఎన్నికలు కావచ్చు, వారే అధ్యక్షులుగా ఉన్నప్పుడు ఇవన్నీ జరిగినాయి. ఒక రకంగా దక్షిణ భారతదేశంలో బీజేపీ పార్టీ ఎదుగుతుంది. దానికి బెస్ట్ ఎగ్జాంపులే తెలంగాణ బీజేపీ పార్టీ యొక్క కార్యాచరణ అని చెప్పేసి ఈవెన్ ప్రధానమంత్రి మోడీ గారు కూడా చాలా సందర్భాల్లో వాటిని ప్రస్తావించినటువంటి దాఖలాలు ఉన్నాయి. ప్రెసిడెంట్‌గా బండి సంజయ్ గారికి మచ్చ లేదెక్కడ. ఆ పార్టీ నిర్మాణం విషయంలో కావచ్చు, ఇప్పుడు నేను ఇందాక ప్రస్తావించినటువంటి బీజేపీ పార్టీకి బయట ఉన్న శ్రేణులకు కూడా బీజేపీ పార్టీలో కలపడం కోసం ప్రయత్నం చేశారనేటువంటి ఒక మంచి గుడ్ నేమ్ కూడా వారికున్నది. అయితే రాజేంద్ర గారు పార్టీలో చేరినప్పటి నుంచి ఉప ఎన్నికలలో వారు గెలవడానికి వీరు సహకరించలేదని, గెలిచిన తర్వాత కూడా బీజేపీ పార్టీ యొక్క అంతర్గత వ్యవహారాలలో రాజేంద్ర గారికి ఇవ్వాల్సిన ప్రాధాన్యత ఇవ్వలేదని, ఒక బహుజన నాయకుడు,
అందులో తెలంగాణ ఉద్యమానికి చాలా దగ్గరగా పనిచేసిన వాడు. ప్రజలు ఆశిస్తున్నటువంటి బహుజన తెలంగాణ లేదా సామాజిక తెలంగాణ ఆకాంక్షలను అర్థం చేసుకున్నవాడు. ఎంత లేదైనా ఎవరికి ఇష్టం ఉన్నా, ఇష్టం లేకపోయినా బండి సంజయ్ అభిమానులకు అది రుచించకపోయినా రాజేందర్ అనంటే తెలంగాణలో గావచ్చు, లేదా ఆంధ్రప్రదేశ్‌లో గావచ్చు, వీకర్ సెక్షన్‌కి ప్రతినిధిగా తనను తాను నిలబెట్టుకున్నాడు. అటు బీసీలల్లా ఇంకా అత్యంత వెనుకబడినటువంటి ప్రజారాస్తుల్ని ఆర్గనైజ్ జేసినాడు. అధికారంలో ఉండి కూడా అవసరం అనుకుంటే కేసీఆర్ గారితోని తనకున్నటువంటి గుడ్ విల్‌ని వాడుకొని, వాళ్ళకి కావాల్సినటువంటి అనేక విషయాలలో చొరవ తీసుకున్నాడు. కొంత ఫలితాలు గూడా సాధించినాడు. ఇటు దళితులతోని గూడా అంటే 2 వర్గాలతోని మాల మాదిగలతోని గూడా సఖ్యత ఉండేవాడు. ఆదివాసీ సమూహాలతో కూడా సఖ్యత ఉండేవాడు. ఒక రకంగా తెలంగాణలో ఫ్యూచర్ దళిత బహుజన లీడరు ఎవరు అని చూసుకుంటే, ఒక ఇద్దరు, ముగ్గురు పేర్లల్లా రాజేందర్ గారికి ఒక మంచి అవకాశం ఉండే. సో, ఈ ఇద్దరు చాలా ఒక రకంగా బండి సంజయ్ గారు ఏం ఆశించారనంటే, పార్టీ అధ్యక్షులు అయిన తర్వాత వారికి కూడా చాలా నమ్మకం వచ్చేసింది. ఒక కోరిక కూడా కలిగింది. రేపు పార్టీ అధికారంలోకొస్తే, ఒకవేళ బీజేపీ పార్టీ అధికారంలోకొచ్చి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తే, నేనే ముఖ్యమంత్రి ఎందుకు కాకూడదు? నా ముఖ్యమంత్రి పదవికి రాజేందర్ గారు ఏమన్నా అడ్డంకి అయితారనేటువంటి ఒక ఆలోచనతోని బహుశా ఎప్పుడు నిరంతరం వారిద్దరి మధ్య నిప్పు, ఉప్పులాగా ఉండేది. పచ్చగడ్డేస్తే భగ్గు అన్నట్టే ఉండేది. అది అంతర్గతంగా ఉండేది. కానీ నిన్న, మొన్న 3, 4 రోజులుగా అది పూర్తిగా బహిర్గతం అయిపోయింది. ఇవాళ ఏకంగా శామీర్పేటలో రాజేందర్ గారి నివాసం ఉంటది. అక్కడ హుజురాబాద్ నుంచి బీజేపీ కార్యకర్తలు అంటే రాజేందర్ గారిని అభిమానించేటువంటి అంతకుముందు బీఆర్ఎస్‌లో ఉన్నవాళ్ళు కొంతమంది ఆయనతో పాటు వచ్చి బీజేపీలో జాయిన్ అయినారు. అంటే హుజురాబాద్ కేంద్రంగా పనిచేస్తున్నటువంటి రాజేంద్ర గారి అభిమానులు, బీజేపీ సభ్యులు లేదా బీజేపీ రాజకీయ నాయకులు ఇవాళ ఏకంగా పెద్ద ర్యాలీ తీసుకొని రాజేంద్ర గారి ఇంటికి రావడం జరిగింది. జనరల్‌గా ఆయనకున్న సుదీర్ఘమైన 20, 25 సంవత్సరాల రాజకీయ జీవితంలో ఎన్నడూ కూడా ఒక చాలా డిగ్నిటీని, డెకోరమ్‌ను చాలా ఒక పొలిటికల్ హుందాతనాన్ని పాటిస్తూ వచ్చినటువంటి రాజేంద్ర గారు, ఇవాళ అనూహ్యంగా చాలా ఊహకు అందని విధంగా ఆహ్, పబ్లిక్‌గా బీజేపీ పార్టీలో సంజయ్ గారికి, వారికి మధ్య అంతర్గతంగా ఉన్నటువంటి ఆ యొక్క కలహము, లేదంటే ఆ అంతర్గత పోరును ఇవాళ బహిర్గతం చేసి, ఏకంగా ప్రజలను అడ్రెస్ చేసినారు అక్కడి నుంచి. అందులో మాట్లాడుతూ ఎన్నడూ ఊహించినటువంటి కొన్ని పదజాలం గూడా. నా జోలికొస్తే బిడ్డ మంచిగుండదని, లేదంటే ఖబర్దార్ బిడ్డ, ఇట్లాంటి పదాలు గూడా రాజేంద్ర గారి నోటి నుంచి ఇవాళ బయటకొచ్చేసినాయి. ఇదంతా ఎందుకు జరిగింది అనంటే, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షులుగా ఉన్నప్పుడు బయటికి కనబడడానికి అనేక ప్రజా బాహుల్యంగా ఉండేటువంటి పాపులిస్ట్ కార్యక్రమాలు తీసుకున్నారు. పార్టీ గ్రాఫ్‌ని పెంచినారు తప్ప, అంతర్గతంగా పార్టీ నిర్మాణాన్ని వ్యవస్థాగతంగా, సంస్థాగతంగా నిర్మాణం చేయలేదు. కేవలం తన చుట్టూ, వ్యక్తి చుట్టూ మాత్రమే పార్టీని తిప్పుకున్నాడు తప్ప, పార్టీ నిర్మాణాన్ని సంస్థాగతంగా నిర్మించలేకపోయినాడనేటువంటి ఒక విమర్శను ప్రోజ్జేసి అంతర్గతంగా పార్టీ వ్యవహారాలను నిర్వహణ కోసం చేస్తున్నటువంటి ఆర్థిక లావాదేవీల్లో కూడా కొంత అవినీతి చేశాడని, మొత్తం మీద బండి సంజయ్ గారి ఆధ్వర్యంలో రేపు ఎన్నికలకు పోతే తెలంగాణలో బీజేపీ పార్టీ అధికారంలోకి రాదు. ఖచ్చితంగా నాయకత్వాన్ని మార్చవలసిందే అని చెప్పేసి పనిచేసినటువంటి దాంట్లో రాజేంద్ర గారు ప్రధాన పాత్ర పోషించి, బండి సంజయ్ గారు రాష్ట్ర అధ్యక్షుడి పదవిని కోల్పోవడానికి కారణమైనారు అని చెప్పేసి రాజకీయ విశ్లేషకుల యొక్క అభిప్రాయం. ఈ అభిప్రాయాన్ని రాజకీయ విశ్లేషకులే కాదు, బండి సంజయ్ గారు, వారి అభిమానులు కూడా ఒక 100% 1000% నమ్ముతున్నారు ఇప్పటికి. అంటే మా నాయకుడి పదవి పోవడానికి రాజేంద్ర గారే కారణమని, లేపోతే నేను బీజేపీ పార్టీలో వచ్చినప్పటి నుంచి నాకున్నటువంటి వ్యక్తిగత చరిష్మాను పక్కన పెట్టుకొని, నాకున్నటువంటి అంతకుముందు ఉన్నటువంటి పొలిటికల్ బ్యాక్‌గ్రౌండ్ పక్కన పెట్టి, ఒక మామూలు కార్యకర్తగా, ఒక మామూలు రాజకీయ నాయకుడిగా నేను చాలా సౌమ్యంగా, సాదాసీదాగా, మర్యాదపూర్వకంగా బీజేపీ పార్టీ యొక్క రాజకీయ నిర్మాణంలో ఒదగడానికి, దాన్ని అనుసరించడానికి నేనెంత ప్రయత్నం చేసినా, బండి సంజయ్ అనేటువంటి నాయకుడు నన్ను ఎదగనివ్వట్లేదు. నా అవకాశాలను తీసేసుకుంటున్నాడు అని జెప్పేసి అక్కడక్కడ రాజేంద్ర గారు గూడా అంటే నర్మగర్భంగా, ఇండైరెక్ట్‌గా అంటున్నారు. అంటే నా రాజకీయ పదవి, నా ప్రెసిడెంట్‌షిప్ పోవడానికి మీరు కారణమైనారు గాబట్టి,
తర్వాత కాలంలో కిషన్ రెడ్డి గారు వ్యూహాత్మకంగా ప్రెసిడెంట్ అయినాడు. వారి కాలం కూడా ముగిసిపోయింది. వారు అక్కడ కేంద్రంలో మంత్రిగా ఉన్నారు. సహజంగానే కిషన్ రెడ్డి గారికి ఒక పేరుంది బయట. ఏంటంటే పార్టీలో అంతర్గతంగా ఉన్నటువంటి వ్యవహారాలన్నిటిని కూడా తన రాజకీయ ఎదుగుదలకు వాడుకోవడంలో దిట్ట అని. ఎవరిని నొప్పించడు, ఎవరిని ఇబ్బంది పెట్టడు. కానీ అందరి యొక్క లోపాలను తనకు అవసరమైన విధంగా మలుచుకొని పార్టీలో అంచెలంచెలుగా ఎదిగి ఇవాళ జాతీయ స్థాయిలో తెలంగాణ నుంచి ఆ మాటకొస్తే దక్షిణ భారతదేశం నుంచి బీజేపీ నాయకుడిగా ఆయన నిలబడుతున్నాడు. కాబట్టి ఇయాల మొన్న బీజేపీ పార్టీ ప్రెసిడెంట్‌గా ఎన్నిక కావాల్సినటువంటి అవకాశాన్ని చేజార్చుకోవడానికి అతనికి ఈటెల రాజేందర్ గారికి బీజేపీ పార్టీ ప్రెసిడెంట్‌గా కావడానికి అవకాశం ఉన్నప్పటికీ, అటు ఆర్ఎస్ఎస్‌ల యొక్క అండదండలు ఉన్నప్పటికీ, బీజేపీలో చాలామంది అమిత్ షా లాంటి వాళ్ళు సహకరించినప్పటికీ, మొత్తంగా రాజేందర్ గారు బీజేపీ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడిగా కాకుండా అడ్డుపడ్డది బయటికి మాత్రం కనబడడానికి బాగా బలంగా పనిచేసింది బండి సంజయ్ గారనేటువంటిది కూడా నిర్వివాదమైన అంశం. వీళ్ళిద్దరూ కొట్లాడుకుంటుంటే రామచంద్రరావు గారు ప్రెసిడెంట్ అయినారు. ఆఫ్‌కోర్స్ వారి ప్రొఫైల్, వాళ్ళ సిన్సియారిటీ ఇక్కడ మనం చర్చించవలసిన అవసరం లేదు. యాస్ ఎ బీజేపీ భావజాలాన్ని వంట పట్టించుకున్నటువంటి ఒక సీనియర్ నాయకుడు రామచంద్రరావు గారు. అయితే రాజేందర్ గారి పొలిటికల్ ప్రొఫైల్‌తో పోలిస్తే తప్పకుండా అంత సుదీర్ఘమైన రాజకీయ అనుభవం ఉన్నటువంటి, ప్రత్యక్ష రాజకీయాల్లో నానినటువంటి వాడు కాదు. అది పక్కన పెడితే ఇవాళ వీళ్ళ ఇద్దరి యొక్క ప్రతివ్యూహాలు బీజేపీ పార్టీకి దేశవ్యాప్తంగా, అట్లాగే రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఒక నేమ్ ఉంది. సరే ఏ పార్టీలోనైనా గ్రూపిజాలుంటాయి, వర్గాలుంటాయి, వర్గపోరు ఉంటది గానీ, సహజంగా బీజేపీ పార్టీకి బయట ఇచ్చే ఇంప్రెషన్ ఏంటంటే, బీజేపీ పార్టీలో ఎవరు ఏ నాయకుడు, చిన్న స్థాయి నాయకుడైనా, పెద్ద నాయకుడైనా, జాతీయ నాయకుడైనా, రాష్ట్ర నాయకుడైనా బయటకొచ్చి బాహాటంగా పార్టీ యొక్క ఔన్నత్యాన్ని, పార్టీ యొక్క పరువును బయట తీయరు అని జెప్పేసి. ఈ మధ్య కాలంలో రాజ్‌నాథ్ సింగ్ గారు చాలా ఓపెన్‌గానే అంతకుముందు ప్రెసిడెంట్‌గా ఉన్న కిషన్ రెడ్డి గారిని విమర్శించినారు. పార్టీ స్పేర్ చేయలే. ఇప్పుడు రాజ్‌నాథ్ సింగ్ అంటే హైదరాబాద్‌లో బీజేపీ సహకరించిన దానికంటే బీజేపీకి యాడ్ ఆన్ ఆయన వాస్తవానికి. అందరూ బీజేపీ ఎమ్మెల్యేలుగా పోటీ చేసిన అందరూ ఓడిపోయినా కూడా గతంలో ఆయన ఒక్కడే ఎమ్మెల్యేగా గెలిచినాడు. సో, అంత పట్టు ఉంది హిందుత్వ రాజకీయాలలో ఆయనకి. అంటే కట్టర్ హిందూవాది అని అంటారు ఆయనని. అట్లాంటి కట్టర్ హిందూ భావజాలంతో ఉన్న రాజ్‌నాథ్ సింగ్‌ను కూడా పార్టీ లైన్ దాటాడని, వారు చైర్‌లో ప్రెసిడెంట్‌గా ఎవరున్నా వారిని విమర్శించకూడదని, అంతర్గతంగా ఉన్నటువంటి పార్టీ నిబంధనలు ఉల్లంఘించాడని చెప్పేసి ఇవాళ పార్టీ నుంచే బయటికి పంపించేసినారు. రాజ్‌నాథ్ సింగ్ గారిని బయటికి పంపించేసినారు. ఇప్పుడు 2021 నుంచి 2020 ఈ 4 సంవత్సరాల కాలంలో కింది స్థాయి నుంచి వచ్చినటువంటి నాయకుడు కాబట్టి, అతి తక్కువ కాలంలోనే అమిత్ షా, మోడీ గారి దృష్టిలో కూడా పడగలిగినారు. సరే, గతంలో ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ మళ్ళీ ఎంపీగా గెలిచినాడు. మల్కాజ్గిరి స్థానం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నాడు. ప్రెసిడెంట్ కావాలని ప్రయత్నాలు చేసినారు. సరే, అనేక కారణాల రీత్యా ప్రెసిడెంట్ కాలేకపోయినాడు. సహజంగా అయితే అంటే రాజేంద్ర గారి గురించి తెలిసిన వాళ్ళు, లేదా ఆయన రాజకీయ జీవితాన్ని కొంత దగ్గరగా పరిశీలిస్తున్న వాళ్ళ యొక్క అభిప్రాయం ఏంటంటే, చాలా వరకు చాలా నర్మగర్భంగా ఉంటాడు. తొందరగా బయటపడడు. రాజకీయాలను చాలా దగ్గరగా మంచి చెడులు అనుభవం నేర్చుకున్నవాడు కాబట్టి, అవకాశం కోసము ఎదురు చూసేటువంటి తత్వమే రాజేందర్ గారిది తప్ప, తొందరపడి బయట పడడు, బయట మాట్లాడడు. అందులో అన్‌పార్లమెంటరీ లాంగ్వేజ్ అసలే మాట్లాడనేటువంటిది కూడా వారికున్నటువంటి పేరు. బట్ వీటన్నిటిని కాదని ఇవాళ బాహాటంగా బండి సంజయ్ గారి మీద ఒక రాజకీయ విమర్శలు చేయడానికి ఆయన సాహసం చేసినాడు. అయితే మరి ఈ మొత్తం వ్యవహారం అంతా కూడా మరి ఎటు దారితీస్తది? అంటే బండి సంజయ్ రాజకీయ అనుభవం తక్కువ ఉన్నటువంటి బండి సంజయ్ గారి రాజకీయ వ్యూహంలో ఈటెల రాజేందర్ గారు పడ్డారు అని ప్రొఫెసర్ నాగేశ్వరరావు గారు వారి విశ్లేషణలో చెప్పినారు. నిజంగా అది నిజమేనా? అంత తొందరగా, అంత ఈజీగా బండి సంజయ్ గారు లేదా బండి సంజయ్ గారి భుజాల మీద తుపాకీ పెట్టి కాలుస్తున్నటువంటి ఇతర నాయకులు, అంటే రాజేందర్ గారిని వ్యతిరేకించడంలో పార్టీలో బండి సంజయ్ గారు బయటకు కనబడతారు గానీ, రాజేందర్ ప్రెసిడెంట్ కాకూడదని, రాజేందర్ గారి రాజకీయంగా ఎదగకూడదని, పార్టీలో వారి ఆధిపత్యం ఉండకూడదని ఆలోచిస్తున్న దాంట్లో కిషన్ రెడ్డి గారు కూడా ఉన్నారు. అట్లాగే లక్ష్మణ్ గారు కూడా ఉన్నారు.
బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు. అట్లాగే మిగతా వాళ్ళు గూడా. వాళ్ళ యొక్క ప్రధానమైనటువంటి వాదన ఏందంటే బీజేపీ నాయకుడు అనంటే గ్రాస్ రూట్ లెవెల్ నుంచి విద్యార్థి రాజకీయాల నుంచి గావచ్చు, లేదంటే ఆర్ఎస్ఎస్‌లో ఏదో ఒక వింగ్‌లో చాలా కాలం పనిజేసి ఆ తర్వాత మళ్ళీ బీజేపీలోకొస్తే వాళ్ళు నిజమైన బీజేపీ రాజకీయ నాయకులు తప్ప, బీజేపీ లేదా ఆర్ఎస్ఎస్ అనుబంధ సంఘాల్లో పనిచేయకుండా కేవలం ఆ పార్టీలో ఉండి ఈ పార్టీలోకొస్తే ఆ పార్టీలో మనుగడ ఉండదు అని నిరూపించడానికి అనేక ఉదాహరణలున్నాయి. చాలా సందర్భాల్లో అప్పుడెప్పుడో వాజ్పేయి గారు అనేవారట. బీజేపీలో ఏ పార్టీ నుంచి ఎవరొచ్చినా గూడా వాళ్ళు బీజేపీలో సెకండరీ సిటిజన్సే. వాళ్ళకి బీజేపీ యొక్క అంతర్గత రాజకీయాలు అర్థం చేసుకోవడానికి చాలా టైం పడతది. అర్థమైనా కూడా ఇక్కడ స్థానికంగా అంటే ఆర్ఎస్ఎస్ అనుభవం నుంచి వచ్చిన వాళ్ళ యొక్క వ్యూహాలలో వాళ్ళు తట్టుకోలేక మళ్ళీ బయటికి పోతారని ఎప్పుడో వాజ్పేయి గారు జాతీయ రాజకీయాల్లో ఉన్నప్పుడు అన్నారట. అట్లా వెంకయ్య నాయుడు గారు కూడా చమత్కారంగా ఈ మాట అంటారని రాజకీయ వర్గాలలో చర్చ ఉంది. బహుశా అది ఈటెల రాజేందర్ గారి విషయంలో గూడా నిజమేనా? నిజం కాబోతుందా? అనేది గూడా ఇవాళ ఆలోచించాలి. అంటే సంజయ్ గారి వ్యూహంలో ఈటెల రాజేందర్ గారు పడ్డారా? లేదా ఈటెల రాజేందర్ గారు అన్ని పరిస్థితులను అవగాహన చేసుకొని గ్రాస్ రూట్ లెవెల్ నుంచి జాతీయ స్థాయి వరకు ఎంతకాలం ఉన్నా కూడా నేను రాష్ట్రంలో నా రాజకీయ గ్రాఫ్‌ను నేను ఎదగాలనుకున్న పద్ధతిలో వీళ్ళు ఎదగనియ్యరు. పైపెచ్చు స్థాయికి తగ్గిన వాళ్ళు కాకుండా సోషల్ మీడియాలలో అడ్డదిడ్డంగా, చాలా అన్యాయంగా, చాలా ఘోరంగా సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయడం కావచ్చు, తర్వాత సోషల్ మీడియాలో వైరల్ మెసేజ్‌లు పెట్టడం కావచ్చు, ఒక రకమైనటువంటి దిగజారుడు రాజకీయాలు బీజేపీలో కూడా వచ్చినాయి. కాబట్టి ఇందులో ఎంతకాలం ఉన్నా కూడా ఇటు బండి సంజయ్ రూపంలో కావచ్చు, కనబడకుండా ఇంకా అనేక మంది ఆయన వ్యతిరేకిస్తున్న వాళ్ళందరినీ అంచనా కట్టుకొని పార్టీ పార్టీ ప్రెసిడెంట్‌గా రాకపోయినా జాతీయ స్థాయిలో కేంద్ర స్థాయిలో మంత్రి పదవి వస్తదని చెప్పేసి అన్నారు. బహుశా ఈ అంతర్గతంగా వ్యూహాలలో ఆ అవకాశం గూడా రాకుండా మరి బండి సంజయో, లేకపోతే కిషన్ రెడ్డో, లక్ష్మణో మరొకరో అడ్డుపడ్డారనేది క్లారిటీ రావడం ద్వారా బహుశా ఈటెల రాజేందర్ గారు ఇవాళ బండి సంజయ్ గారిని డైరెక్ట్‌గా పొలిటికల్‌గా అటాక్ చేయడం జరిగింది. మరి పార్టీ దీన్ని సహిస్తదా? పార్టీ దీన్ని ఈటెల రాజేందర్ గారి యొక్క ఆయన ఉండాలని కోరుకుంటదా? లేకపోతే ఈటెల రాజేందర్ యొక్క ప్రొఫైల్ గంత గొప్ప ప్రొఫైల్ ఉన్న రాజేందర్ గారిని పార్టీ నుంచి బయటకి పంపిస్తదా? అనేటువంటి ఇట్లాంటి అనేక రకాలైన ప్రశ్నలు ఇవాళ ప్రజలలో చర్చ దావుతీస్తుంది. బట్ నా వరకు నాకేమనిపిస్తుందంటే ఈటెల రాజేందర్ గారు హి ఈస్ నాట్ ఏ సింపుల్ జస్ట్ మియర్ పొలిటీషియన్. ఒక రకంగా ఒక స్టేట్స్‌మ్యాన్ లక్షణాలున్నోడు. కాబట్టి ఇవాళ తెలంగాణలో జరుగుతున్న చర్చ ఏంటంటే కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్‌నేటివ్‌గా బీజేపీ అనేది చాలామంది అంగీకరిస్తున్నారు. ఎందుకంటే చాలా కాలం కాంగ్రెస్ పార్టీ అంతకుముందు యునైటెడ్ ఆంధ్రప్రదేశ్ పరిపాలించింది. ఇప్పుడు మళ్ళీ అధికారంలోకొచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 10 సంవత్సరాలు టీఆర్ఎస్ పార్టీ పరిపాలించింది. యువత ప్రధానంగా చాలామంది ప్రజలు ఏమనుకుంటున్నారంటే ఎక్కువ శాతం ఒకసారి బీజేపీకి అవకాశం ఇస్తే ఎట్లుంటదని కూడా ఆలోచిస్తున్నటువంటి తరుణం ఉన్నప్పటికీ, బట్ ఎవరి నాయకత్వంలో బీజేపీకి అధికారం ఇవ్వాలన్న దగ్గర ఆ మధ్య కాలంలో చాలామంది సోషల్ మీడియాలో పోల్స్ పెడితే అంటే ఒపీనియన్ పోల్స్ పెడితే రాజేంద్ర గారికే ఎక్కువ మద్దతొచ్చింది. సో, ఇవన్నీ ఈ కారణాల రీత్యా. రెండోది అక్కడ పార్టీలో ఉండడానికి చోటు లేకుండా అయిపోయింది. ఎక్కడ పోయినా అవమానాలు. అంటే కనీసం ప్రెస్ మీట్ పెట్టినప్పుడు గూడా ఆ హోదాకు తగ్గట్టు ఆయనకు రెస్పెక్ట్ ఇవ్వరని జెప్పేసి అనేక సందర్భాల్లో అంతర్గతంగా తన సహచరులతోనూ తను వాపోయినటువంటి సందర్భాలు గూడా ఉన్నాయి. ఇవాళ కాంటెక్స్ట్ ఏంటంటే మల్కాజ్గిరి ఎంపీగా ఉన్నప్పటికీ రేపు స్థానిక ఎన్నికలు జరగబోతున్నాయి. సర్పంచులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలకు ఎన్నికలు. హుజురాబాద్ కాన్స్టిట్యున్సీని కూడా రాజేందర్ గారు కోల్పోవడానికి లేదా వదిలిపెట్టడానికి సిద్ధంగా లేరు. వాస్తవానికి గొడవంతా అక్కడే వచ్చింది. బీజేపీ అంటే హుజురాబాద్ ప్రాంతం కరీంనగర్ పార్లమెంట్ పరిధిలో వస్తది. కాబట్టి బండి సంజయ్ గారు టెక్నికల్‌గా పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి అన్ని నియోజకవర్గాలలో పార్టీని స్ట్రెంథెన్ చేస్తున్నా, ఎవరైతే బాగా పనిచేస్తారో వాళ్ళకే రేపు ఎన్నికల్లో టికెట్ ఇస్తామని చెప్పి ప్రచారం చేసి నిన్న ప్రెస్‌లో కూడా అడ్రెస్ చేసినారు. హుజురాబాద్‌లో జరుగుతున్నది ఏందనంటే రాజేందర్ గారితోని అనుబంధంగా వచ్చినటువంటి ఏ నాయకుడికి కూడా సర్పంచి స్థాయి నుంచి ఎంపీటీసీ, జెడ్పీటీసీ కాగలిగలిగేటువంటి శక్తి, సామర్థ్యం ఉన్న వాళ్ళని కూడా పక్కన పెట్టి, గతంలో బీజేపీ పార్టీలో పనిచేసిన చోటా మోటా నాయకులనే అక్కడ ఎంపీటీసీలుగా, జెడ్పీటీసీలుగా,
ఎంపీపీలుగా, లేకపోతే సర్పంచులుగా, వార్డ్ మెంబర్స్‌గా, కౌన్సిలర్స్‌గా పెట్టడానికి ప్రయత్నం చేస్తూ మొత్తంగా హుజురాబాద్‌లో రాజేందర్ గారిని రాజకీయంగా జీరో చేద్దామనే ప్రయత్నం చేశాడు. చేశాడు కాబట్టి అక్కడి నుంచి ఒత్తిడొచ్చింది. ఆ ఒత్తిడి తట్టుకోలేక ప్లస్ అంతర్గతంగా ఉన్న ఈ 4 సంవత్సరాల అనుభవం ఇవన్నిటిని గూడా ఒక్కసారి బాగా ఆలోచించుకొని బహుశా రాజేందర్ గారు పబ్లిక్ డొమైన్‌లోకొచ్చేసి ఒక బాహాటంగా ప్రెస్ మీట్, ప్రెస్ మీట్ కాదు ఆల్‌మోస్ట్ ఒక పబ్లిక్ మీటింగ్‌ని అడ్రెస్ చేసినట్టే మాట్లాడినాడు. వాస్తవానికి అంతకుముందు వారు ఎప్పుడు మాట్లాడినా గూడా ఈ మధ్య కాలంలో కొంచెం స్వరాన్ని పెంచుతున్నాడు. అంటే "నేను మీ సంగతి జూస్తా కొడకా, ఖబర్దార్ కొడకా" ఈ కొడకా అనే పదం గూడా ఎప్పుడు నేను ఇనలే. కానీ ఈ మధ్య కాలంలో వారు గూడా మాట్లాడుతున్నారు. సరే ఇది పక్కన పెడితే రేపు బహుశా అంటే బండి సంజయ్ గారి వ్యూహంలో రాజేంద్ర గారు పడిపోయి పార్టీలో నుంచి బయటకొస్తారా? లేదా బీజేపీలో ఎంతకాలం ఉన్నా కూడా ఇదే ఇంకా ఈ ఊడిగం చేసుడు తప్ప ఇంకేం రాజకీయ భవిష్యత్తు ఉండదు అని నిర్ణయించుకొని కొత్త ప్రయోగం చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తున్నారా? ఒకవైపు సామాజిక తెలంగాణ మీద చాలా చర్చ జరుగుతుంది. కాంగ్రెస్ పార్టీ 42% బీసీలకు రిజర్వేషన్ కల్పిస్తున్నామని రాజకీయంగా ఒక ప్రతిపాదన చేసింది. కొంత వర్కౌట్ చేసింది. బట్ డెఫినిట్‌గా రాబోయే కాలంలో అది చట్టరీత్యా నిలబడకపోవచ్చు. నిలబడని పక్షంలో బీసీలను ఆర్గనైజ్ చేసుకుంటూ, సామాజిక న్యాయమైనటువంటి ఎజెండాను భుజానేసుకొని ఒక ఎక్స్‌పెరిమెంట్ చేయడానికి ఏమైనా ప్రయత్నం చేస్తున్నాడా? లేదా అంతకుముందు సైలెంట్‌గా ఉంటే ఈవెన్ కేంద్ర నాయకత్వం గూడా నన్ను పట్టించుకోలేదు. వాస్తవాలేందో నేను ప్రభుత్వంలో అక్కడ కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ నాయకులకు తెలియజేయడం కోసం నేను పూర్తి స్థాయిలో అంటే నా యొక్క ఓపికను నా సాతగానితనంగా మీరు భావించకూడదని ఒక రకంగా రాజకీయంగా సిగ్నల్ ఇవ్వడం కోసం ఈ ప్రయత్నాలు చేస్తున్నాడా? లేదా సామాజిక తెలంగాణ ఎజెండాను భుజానేసుకొని ఒక ఎక్స్‌పెరిమెంట్ జేయడానికి ముందుకొస్తున్నాడా? ఏ రకంగా రాజకీయాలను తను భవిష్యత్తు రాజకీయాలు ఊహిస్తున్నాడనేది కొద్ది కాలంలోనే అది బయటపడిపోతది. బట్ ఒక్కటి మాత్రం వాస్తవం. మొట్టమొదటిసారిగా బీజేపీలో కూడా అంటే బీజేపీ పార్టీ రేపు అధికారంలోకి వచ్చే అవకాశం ఉందనేటువంటి ఆలోచన చేస్తున్న ప్రతి బీజేపీ నాయకుడు అటు రాజ్‌నాథ్ సింగ్ గావచ్చు, ఇటు బండి సంజయ్ గావచ్చు, ఇటు ఈటెల రాజేందర్ గారు గావచ్చు, వీళ్ళు బయటపడి పార్టీల యొక్క రాజకీయాలను కూడా బయటేస్తున్నారు. మొత్తం ఈ బీజేపీ పార్టీ రాజకీయ జీవితంలో ముక్తాయింపు ఏంటంటే అటు బండి సంజయ్ గారిని వాడుకొని మంచిగా సుభిక్షంగా చాలా బయటికి కనబడకుండా అసలు మొత్తం తెలంగాణలో బీజేపీ పార్టీ అంటే కిషన్ రెడ్డి గారే. కేంద్ర మంత్రిగా ఉన్నారని కాదు. ఆయన గతంలో బండి సంజయ్ గారిని ప్రెసిడెంట్‌గా తీసిన తర్వాత ఎవరిని చేయాలన్నప్పుడు ఒక పెద్ద చర్చ. అప్పుడే రాజేంద్ర గారిని ప్రెసిడెంట్‌గా చేస్తారని చాలా చర్చ జరిగింది. కానీ అనూహ్యంగా, మళ్ళీ అనివార్యంగా అంటే మనవాడు, పాతవాడు, ఆర్ఎస్ఎస్ భావజాలం ఉన్నవాడే ప్రెసిడెంట్ కావాలి కాబట్టి కిషన్ రెడ్డి గారిని పెట్టారని అంటారు వాళ్ళు. అంటే ఏమిటి? రాజేంద్ర గారికి, సంజయ్ గారికి మధ్యల ఒక రకమైనటువంటి ఇంటర్నల్ రిఫ్ట్‌ను తయారు జేసి, దాన్ని బాగా వాడుకొని, ఇప్పటికి మంచిగా పార్టీలో సుఖంగా ఉండేవారంటే కిషన్ రెడ్డి గారే. కాబట్టి మరి ఇవాళ బీజేపీ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి రావాలని ఆశిస్తున్న వాళ్ళు అంతెందుకు రాజేంద్ర గారే కాదు. ఈవెన్ రఘునందన్ రావు గారు కూడా అదే సమస్య. ఇప్పుడు వారు ఎంపీగా ఉన్నారు. అంతకుముందు ఎమ్మెల్యేగా ఉండే. చాలా సందర్భాల్లో అసహనాన్ని వ్యక్తం చేసినారు. అంటే ఏమిటి? బయటి పార్టీ నుంచి కాంగ్రెస్ గావచ్చు, లేదా బీఆర్ఎస్ లాంటి పార్టీల నుంచి ఎవరొచ్చినా గూడా బీజేపీలో నిలదొక్కుకోవడం అంత సులభమైన విషయం కాదు అనేది బీజేపీ పార్టీ చెప్పకనే చెప్తుంది. బీజేపీ పార్టీ నాయకత్వం చెప్పకనే చెప్తుంది. చూడాలి మరి ఈటెల రాజేందర్ గారి వ్యూహం ఏమిటి? బండి సంజయ్ గారి వ్యూహంలో వారు పడిపోయి రాజకీయంగా పతనమైతారా? లేదా ఎత్తుకు పై ఎత్తేసి బండి సంజయ్ కాదు, బీజేపీ పార్టీ కాదు, అటు కాంగ్రెస్ కాదు, ఇటు బీజేపీ కాదు, అటు టీఆర్ఎస్ కాదు, ఒక నాలుగవ రాజకీయ ఎత్తుగడేసి ఈ పొడగట్టుకున్నటువంటి బహుజన వాదాన్ని, దళిత వాదాన్ని, అణగారిన వర్గాల యొక్క ఎజెండాను, సామాజిక ఎజెండాను రాజకీయ ఎజెండాగా మలిసి ఒక కొత్త ప్రయోగం చేసి ప్రజలు ఆశిస్తున్నటువంటి అశేష ప్రజలు ఆశిస్తున్నటువంటి సామాజిక తెలంగాణ స్థాపనకు పునాదులేస్తాడా? చూద్దాం. థాంక్ యూ.